గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ సాయంత్రం వేళ శుభములు తెలియజేస్తూ పరిశుద్ధాత్మని యొక్క మాటలు మనం వినడానికి, ఆయన నామాన్ని స్మరించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప కృప కొరకై దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ మనోహర పండుగల్లో మనోహరమైనటువంటి భాగ్యం మాకు కూడా కలిగిందని ఆశిస్తూ మీ అందరితో కలిసి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, కలిసి ప్రార్థించడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి ఈ భాగ్యము కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ 3వ సెషన్లో మనము కొన్ని లేఖన భాగాలను చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయము. నిర్గమకాండము 31వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను ఆత్మతో నింపినప్పుడు వారు నిపుణత కలిగినటువంటి వ్యక్తులుగా తయారవటం, పరిశుద్ధాత్మతో నడిపింపబడటం, దేవుని యొక్క కార్యాలను వివేచించి వారు చక్కగా కార్యాలు జరపటము దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 31వ అధ్యాయము 2వ వచనము. నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడినైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ బెసలేలు కనబడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసినప్పుడు అతను ఎటువంటి నైపుణ్యాలు కలిగి ఉంటాడో ఈ రాత్రి కొన్ని విషయాలు మనము కొంతమంది భక్తుల జీవితాల్లో నుంచి చూద్దాం. మోషేతో ప్రభు మాట్లాడుతూ యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని. దేవుని పని కొరకు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో దేవుడు కొంతమంది వ్యక్తులను ఆయన ఎంపిక చేసుకొని వారిని పిలిచి వారికి పని నేర్పించి వారికి నిపుణత అనుగ్రహించి తన చిత్తాన్ని చేయడానికి వాడుకున్నటువంటి భక్తులను మనము చూస్తూ ఉన్నాం. బెసలేలుకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రత్యక్ష గుడారం యొక్క పనిముట్లన్నిటిని కూడా, సాక్ష్య మందసాన్ని, బల్లను, అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలన్నిటినీ చేయడానికి ప్రభు ఆయనకు జ్ఞానాత్మనిచ్చినట్లుగా దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని నిపుణతలు ఇస్తాడు. అది వాటిని మనం గమనించాలి. దేవుని పని కొరకు వాటిని మనం జాగ్రత్తగా ఉపయోగించాలి. సహజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు. కొంతమంది జీవితాల్లో అవి ఉన్నాయని గుర్తుపట్టడం చాలా లేటుగా అగుపడతా ఉంటుంది. కానీ వాటిని గ్రహించిన వారు, గుర్తుపట్టిన వారు చాలా చురుకుగా దేవుని యొక్క పనిలో ముందుకి కొనసాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడు ముందుగానే మోషేతో చెప్తున్నాడు, నేను బెసలేలుని నేను పిలిచాను. హల్లెలూయా. పిలిచిన వారిని దేవుడు ఆత్మపూర్ణులుగా చేసి వారికి పని అప్పగించాడు. సంఘంలో మనల్ని కూడా దేవుడు ఆత్మపూర్ణులుగా చేసినప్పుడు ఆయన మనల్ని పిలిచిన తర్వాత ఆత్మపూర్ణులుగా చేసి మనకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ బాధ్యతలను మనము చక్కగా నిర్వర్తించినప్పుడు మనకు, మన తర్వాత తరానికి కూడా దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా మనం మిగిలిపోతాం. కాబట్టి మనలో సామర్థ్యాన్ని కలుగజేసే దేవుడు కూడా ఆయన. పరిశుద్ధాత్మ మనలో ఆ సామర్థ్యాన్ని కలిగిస్తాడు. ఇక్కడ చాలా విషయాలు, ఆ పనులన్నీ చేయడానికి నేను అతన్ని ఆత్మతో నింపాను అని చదువుకున్నాం కదా. నిజమే,
దేవుడు సంఘంలో నేటి తరంలో కూడా ఆయన పనిని చేయడానికి, ఆయన పద్ధతులు ఆయన పనిని చేయడానికి దేవుడు మనుషులను తన ఆత్మతో నింపుతాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక స్పార్క్ లాగా కొన్నిసార్లు ఒక ట్రిగ్గర్గా నొక్కితే ఎట్లా ఒక బుల్లెట్ వెళ్ళిపోతూ ఉంటుందో, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆ తదుపరి దేవుని యొక్క మహిమార్థం కొరకు చాలా గొప్పగా వాడుకున్నట్లు కూడా చూస్తాం. సౌలు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. సౌలు ప్రతికూలంగానే నడుస్తూ ఉన్నాడు, కానీ అతని జీవితంలో ఒక స్పార్క్ కదా, అపోస్తుల కార్యాలు 9లో మనం చూస్తాము. అతను ఊహించలేదు, అతను ఎన్నడూ కూడా ఊహించలేదు, కానీ దేవుడు అతన్ని దర్శించాడు. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో చేసే పనులు ఓవర్ నైట్లో జరిగిపోవచ్చు, రెప్పపాట్లో జరిగిపోవచ్చు. తన పని కొరకు ఆయన వాడుకోవడానికి అద్భుతాలు మన పక్షాన చేస్తాడు. కాబట్టి బెసలేలు ప్రత్యక్షపు గుడారం యొక్క వస్తువులన్నిటినీ చేయడానికి, దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ఆయనకి ఆత్మ నింపుదల కావాలి. దేవుడు అతనికి అది అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా మనము అటువంటి ఆత్మపూర్ణులుగా మనం నిలబడ్డప్పుడు తన మహిమ కొరకై దేవుడు వాడుకుంటాడు. ప్రత్యక్ష గుడారం ఎప్పుడో నిర్గమకాండలో మనం చూస్తామంటే ఈరోజు కూడా దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ ఉపకరణాల కొలతలు ఏమండి, వాటి డిజైన్, వాటి షేపులు, అద్భుతమైనటువంటి నిర్మాణం అంతటిని కూడా ఎంతో నేర్పుగల ఆత్మతో అతను పనిచేశాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఏ పని అయినా సరే శక్తిలోపం లేకుండా చేసినప్పుడు అది తరాలకు దీవెనకరంగా మిగిలిపోద్ది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆదికాండం 41వ అధ్యాయంలో ఇక్కడ యోసేపును మనం చూస్తున్నాం కదా. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనము, 41:38 ఆదికాండము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. హల్లెలూయా. ఈ మాట ఒక క్రైస్తవుడు పలికాడా? ఆత్మపూర్ణుడు పలికాడా? ఆత్మీయతలో ఉన్న వ్యక్తి పలికిందా? కాదు. ఎవరు? ఒక అన్యుడు. ఏమండి, ఫరో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమని? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఏమండి, ఎన్నో రోజుల నుండి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు లేదా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కలల నెరవేర్పు కొరకు కనిపెడుతున్నటువంటి యోసేపు జీవితంలో దేవుడు ఒక అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అన్ని జనాలు సైతం కూడా గుర్తించగలిగినట్లుగా ఆ పరిస్థితుల్లో యోసేపు పని చేయగలిగాడు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ వరాన్ని వాడుకున్నాడు. కలల భావాన్ని చెప్పేటువంటి ఆ వరాన్ని చక్కగా వాడుకొని దేవుని ఆత్మపక్షాన, దేవుని పక్షాన చెప్పినప్పుడు యోసేపు ఎలా చెప్పాడు అలానే జరిగింది. తర్వాత ఆ పరిస్థితులు మనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు ఫరో అంటూ ఉన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనము. ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారా? మన డ్యూటీస్లో, మన ఆఫీసుల్లో, మనం చేసేటువంటి మన బిజినెస్లో ప్రజలు గ్రహించాలి. అలా గ్రహించాలంటే మన మీద దేవుని ఆత్మ ఉన్న సంగతి వాళ్ళకు కూడా తెలియాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఇన్ని రోజుల్లో మనము మీరందరూ కూడా తడిసి ముద్దవుతున్నారనమాట. పరిశుద్ధాత్మ యొక్క ప్రసంగాలు మీరేం చేస్తున్నారో తెలుసా? ఉదక స్నానం చేస్తున్నారు. హల్లెలూయా. తలా ఒకళ్ళు రావటం, కొన్ని నీళ్ళు మీ మీద పోయటం, మిమ్మల్ని శుభ్రంగా స్నానం చేయించడం, తడపడం, మళ్ళీ ఎండబెట్టడం, ఆరబెట్టడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు మీరు మరింత హెచ్చుగా అభివృద్ధి చెందడానికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ అవకాశాలు, వీటిని మనం చక్కగా ఉపయోగించుకొని ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనము తయారవ్వాలి.
కాబట్టి యోసేపు జీవితంలో ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు మనము, సాధారణమైన వ్యక్తులు ఆ పరిస్థితిని చేయలేరు. రాబో 7 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి పంటలు పండితే ఆ పంటలన్నిటిని వచ్చిన ధాన్యమంతటిని నిల్వ చేయగలిగినటువంటి జ్ఞానము ఏమండి, తర్వాత 7 సంవత్సరాల కరువును నివారించడానికి ఎవరెవరికి ఎంతెంత పంచాలు, ప్రక్కన ఉన్నటువంటి దేశస్తులు కూడా వస్తే వారికి కూడా ఆహారం పెట్టగలిగినంత గొప్ప కృప దేవుని ఆత్మ ద్వారా పొందుకున్నటువంటి మనుషుణ్ణి ఫరో గుర్తించగలిగాడు. ఈరోజు మన సంఘాల్లో మనం కూడా అటువంటి జ్ఞానాత్మను మనం పొందుకోవాలి. అటువంటి గ్రహింపు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘంలో మనం ప్రార్థిస్తూ ఉండగా అటువంటి కృప పొందుకున్న వ్యక్తులను కూడా మనము గ్రహించగలగాలి. ఇతని వలె దేవుని ఆత్మను కలిగినటువంటి మనుషులు ఆత్మతో నింపబడుతున్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, సాక్ష్యమిస్తూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు చెప్పగలగాలి దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు. హల్లెలూయా. వారు నిజముగా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం మీద ఉన్నటువంటి ఆ కరువు దినాలన్నీ కూడా సమృద్ధిగా వారు బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆది నుండి కూడా, సృష్టి ఆరంభం నుండి కూడా పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు సృష్టి చేయటములో, అది కొనసాగించటములో, ప్రజలను ఆశీర్వదించటములో, ఏమంటే దానిని ముందుకు నడిపించటంలో ప్రతి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును మనము చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 14వ వచనం నుండి కూడా మనం చూస్తే, సంఖ్యాకాండము చదవండి. పదహారవ వచనం నుండి, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలను 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడి నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలు పాలు వారి మీద ఉంచేదను. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. దేవుని ఆత్మ ఇప్పుడు మోషే మీద మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరి మీద కూడా వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దేవుని ఆత్మ ఇప్పుడు ఆ మోషే మీద ఉన్నటువంటి పాలు వారికి కూడా 70 మంది కూడా అనుగ్రహించాడు. మనం వర్క్ డిస్ట్రిబ్యూషన్ లేదా ఒక పనిని మనము ప్రజలకు ఆమోదయోగ్యముగా చేయడానికి, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించడానికి లేదా వారికి న్యాయము చేయడానికి, వారిని ముందుకు నడిపించడానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనకి ఎంతైనా అవసరము. ప్రజలకు వచ్చినటువంటి కష్టం ఏంటండి? పైన ఏమని అడుగుతున్నారు? వారు తినుటకు మాంసమునివ్వమని అడుగుతున్నారు. అప్పుడు ఈ సమస్త ప్రజలను ఒంటిగా నేను మోయవలన, నా వలన కాదు అంటున్నప్పుడు 16వ వచనములో, జనులకు పెద్దలను ఎవరెవరు అధిపతులను నీవు ఎరిగి ఉన్నావో వారందరిని పోగు చేసి ఎక్కడికి తీసుకురావాలి? ప్రత్యక్షపు గుడారం దగ్గరకు తీసుకొస్తే నేను అక్కడ కార్యం చేస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను అక్కడ దిగి వచ్చి మాట్లాడతాను, నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను, ఈ జనుల భారం నీవు ఒంటిగా మోయకుండానట్లు వారి దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధత పరుచుకోవటం కూడా ఎంత అవసరతో కదా. ఆహారానికి పరిశుద్ధపరచుకోవడానికి ఇక్కడ ఎంత దేవుడు నడిపిస్తున్నాడో చూడండి. వారు ఆహారం కావాలని, మాంసం కావాలని అడిగారు. ఆ సమస్యను తీర్చడానికి మోషే మాత్రమే కాకుండా మిగతా 70 మంది కూడా భారం పంచుకోవడానికి దేవుడు వారి మీద ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు అది పొందుకోవాలంటే, వాగ్దానం చేయబడినదని అది మీరు పొందుకోవాలంటే ఏం కావాలి? పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైనదైనా శరీర సంబంధమైనదైనా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మనం పొందుకోవడానికి
మనం ఏమవ్వాలంట? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రభు సన్నిధానంలో నిలిచినప్పుడు ఆయన మనలో ఆయన పని చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇక్కడ ఒక ఆయన మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా ఆరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిను అతని చేతికి అప్పగించాను. అతడు కూషన్రిషాతాయిను జయించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శత్రువులను జయించగలిగే శక్తి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధానికి బయలుదేరారు. హల్లెలూయా. ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటండి? చెప్పండి, ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ప్రభు చెప్పాడు కాబట్టి యుద్ధం చేయాలి. యుద్ధంలో జయం ఎవరిది? మనదే. ఎందుకు? ఆయన చెప్పింది చేసినందుకు. మన బలాన్ని బట్టి, మన యుక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదు. కానీ ప్రభు ఒక పనిని చేయమన్నప్పుడు అది మనం చేస్తే తప్పగా దాంట్లో జయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒత్నీయేలు మీదకు దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ దిగి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధానికి బయలుదేరితే శత్రువులను దేవుడు అతని చేతికి అప్పగించాడు. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. హల్లెలూయా. న్యాయాధిపతిగా ఏలిన ఆ ఒత్నీయేలు కాలములో ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎన్ని సంవత్సరాలు నెమ్మది వచ్చిందండి? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో ప్రజలు ఏం చేశారు? యుద్ధం చేయటం మర్చిపోయారు. మళ్ళీ పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయటం, ప్రార్థన చేయటం, పరిశుద్ధపరచుకోవటం, ఈ అనుభవాలు ఏమి లేవు. దేవుడు శత్రువుల చేతికి ఎందుకు అప్పగిస్తున్నాడు? మనుషుల్ని బలహీనతలకు ఎందుకు అప్పగిస్తున్నాడు? లేదా శత్రువుకి ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే, యెహోవాను విడిచి వేరొకను అనుసరించటం వలన శ్రమలు అధికమవుతున్నాయి. దేవుణ్ణి దేవుడుగా గౌరవించకపోవటం వల్ల, ఆరాధించకపోవటం వల్ల, ఆయన ఆజ్ఞల కట్టడలు అనుసరించి నడుచుకోకపోవటం వలన దేవుని యొక్క ధర్మాన్ని మనం విడిచి తిరిగినప్పుడు అది మరలా నేర్పించడానికి దేవుడు శత్రువులకి అప్పగిస్తున్నాడు. యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదకు రాగా అతన్ని న్యాయాధిపతి అయి 40 సంవత్సరాలు ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. రక్షించబడినటువంటి కుటుంబాల్లో ప్రార్థనాపరులైనటువంటి తల్లిదండ్రులు వారు రోజు క్రమం తప్పకుండా ప్రార్థిస్తూ బైబిల్ చదివిస్తూ వారిని ఒక క్రమంలో పెంచినంతకాలం ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ముందుకు నడుస్తూ ఉంటాయి. వారి తరం పోయిన తర్వాత ప్రార్థన నిర్లక్ష్యం చేసిన ప్రజల జీవితాల్లో ఎంతగా ఆశీర్వదించబడ్డారో అంత దిగజారిపోయినటువంటి ప్రజలు మనకి కనబడతా ఉంటారు. ఒకప్పుడు ఈ కుటుంబం చాలా పచ్చగా వర్ధిల్లింది, ఆత్మలు బాగా బలంగా ఉన్నారే, పరిచర్యలు ముందుండేవాళ్ళే, క్రమం తప్పకుండా దేవుని యొక్క ఆరాధనను జరిగిస్తూ ఉండేవారే. ఇప్పుడు ఎందుకు ఎలా అయింది? వారు క్రమంగా దేవునితో సమాధాన పడ్డారు కాబట్టి. ఉదయకాలం మధ్యాహ్నం జ్ఞానంతో నింపబడినటువంటి వారు క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూసాం కదా. వారు అలా క్రమంగా వారి జీవితాలను, వారి బిడ్డల జీవితాలను కట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఆ ఆశీర్వాదం దేవుని యొక్క ఆత్మ వారి మీద కూడా పనిచేసింది. మన యొక్క దేవుడు ఎటువంటి గొప్ప దేవుడు అంటే మన మీద ఉన్నటువంటి ఆత్మను మన పిల్లల తరానికి కూడా అనుగ్రహించగలడు. దావీదుతో చేసినటువంటి ఏదైతే నిబంధన ఉందో నీ పిల్లలు కూడా అలానే అనుసరించి నడుచుకుంటే నీ సింహాసనము స్థిరపరచబడుద్ది. ఒకవేళ వారు నన్ను అనుసరించకపోతే వారి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేస్తానన్నాడు. దావీదు మీద ఉన్నటువంటి ప్రేమతో 2 గోత్రాలను వారికి అప్పగించి ఆ సింహాసనాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ దైవజనమ, మన యొక్క జీవన విధానంలో క్రీస్తు ప్రభుతో పరిశుద్ధపరచబడి ఆత్మ యొక్క శక్తిని మనం గ్రహించి ఆత్మతో కలిసి మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా మారతాయి. హల్లెలూయా. మన కుటుంబాల్లో సహజంగా
ఒకళ్ళిద్దరు రక్షించబడితే మరొకళ్ళిద్దరు ముగ్గురు వారి రక్షణలోనికి రాకుండానే ఉంటున్నారు. కారణాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకొని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారి యొక్క హృదయాలను తప్పక మారుస్తాడు. అది ఖచ్చితంగా ఒకరోజు ఫలిస్తుంది. వారి తరంలో, అంటే మన తరంలో మనం చూడకపోయినా తర్వాత వారు, ఆ పిల్లలు రక్షించబడతారు. దేవుని ఆత్మ వారి మీద కూడా అనుగ్రహింపబడుతూ ఉంది. కాబట్టి ఆ తరాలు కూడా దేవుని యొక్క మహిమను పొందుకుంటారు. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో యెహోవాను వెదకటం ఎన్నడూ మర్చిపోకుండా నేర్పించాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానం మనకు, మన పిల్లలకు తరాలకు కూడా దీవెనకరంగా నడిపించబడుతుంది. కాబట్టి ఒత్నియేలు జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. అతను న్యాయాధిపతిగా ఉన్నాడు. అతని కాలంలో 40 సంవత్సరములు దేశం నెమ్మదితో ఉంది. తాతల కాలం అయిపోయింది, తండ్రుల కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు మన తరంలో మన కుటుంబాలు సమాధానంతో నెమ్మదితో ఉంటున్నాయా, అలజడులతో ఉంటూ ఉన్నాయా? పరిశీలన చేసుకుంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబం అనేటువంటి రాజ్యాన్ని నెమ్మదితో పరిపాలించడానికి మనకి ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయము. యెహోవా ఆత్మ మన మీదకి, మన బిడ్డల మీదకి వచ్చినప్పుడు వారు శాంతముతో సమాధానంతో బ్రతుకుతారు. 6వ అధ్యాయము 34వ వచనం కూడా చూద్దామా? 6వ అధ్యాయం 34వ వచనము. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనషీయులందరి యొద్దకు దూతలను పంపు వారును కూడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమకూర్చబడటం. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు ప్రజలు కూడా సమకూర్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు పరిస్థితి ఏంటి? 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? యెహోవా దృష్టికి దోషులయ్యారు. అయితే దేవుని ఆత్మ గిద్యోను మీదకి బలముగా రాగా ఇప్పుడు ఏమవుతున్నారని ఇందాక మనం చదువుకొని వచ్చిన భాగంలో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను, ఆవరించెను కదా. ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం కదా. గిద్యోను జీవితాన్ని చూస్తే ఒకప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. పితరులు చెప్పినటువంటి వాక్యము, పితరులు చెప్పినటువంటి ఆ స్టోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది, చాలా భిన్నంగా ఉంది. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారి కోసం ఎర్ర సముద్రాన్ని చిరిచాడు. 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. ఈ సంగతులన్నీ వారి పితరులు వాళ్ళకు చెప్తూ వస్తే ఇప్పుడు వీరి దాకా కూడా వచ్చాయి. దేవుని యొక్క తోడు ఎలా ఉంటుంది వారు అనుభవంలో చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు యెహోవా దృష్టికి దోషులైనటువంటి ఈ ప్రజల వల్ల గిద్యోను యొక్క మనసు చాలా గందరగోళ స్థితిలో ఉంది. 12వ వచనం చూస్తారు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను కదా. వెనుక నుండి చెప్తున్నటువంటి ఆ అనుభవాలన్నీ కూడా నేటి తరములో ఉన్నటువంటి ప్రజలు వింటూ ఉన్నారు, కానీ కన్ఫ్యూజన్ ఉంది. గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా ఎందుకు సంభవిస్తుంది? ఇట్లా దేవుడు తోడుకున్నాడు, దేవుడు బలవంతుడు, ఎన్నెన్నో ఆశ్చర్యకాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ చెబుతూ వచ్చారు కదా. దేవుడే తోడై ఉంటే నాకెందుకు ఈ గతి? కారణాలు ఆలోచిస్తే వారు యెహోవా ఎదుట దోషులై ఉన్నారు. ఇప్పుడు మరలా దేవుని తోడు కావాలంటే ఏం కావాలి? చెడుతనాన్ని విసర్జించాలి,
దోషానికి పరిహారం చెల్లించాలి. దోష నివృత్తి కలిగినప్పుడు మరలా దేవుడు వారితో సమాధానాన్ని కొనసాగిస్తాడు. ఇప్పుడు దేవుని ఆత్మ గిద్యోను మీదకి వచ్చినప్పుడు ఎవరెవరైతే ఇంతకుముందు తక్కువ చూశారో వేరు వేరు కుటుంబాలు అక్కడ చెప్పినటువంటి వారందరూ కూడా దేవుని చిత్తం చేయడానికి సమకూర్చబడుతున్నారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుడు మనకు నిపుణత ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఒక కార్యం చేయడానికి ఆయన మనకు సామర్థ్యాన్ని నిపుణతనిస్తాడు. గిద్యోను జీవితంలో దేవుడు ఒక నైపుణ్యాన్ని నిపుణతను మరలా అనుగ్రహించాడు. పిరికివాడిగా ఉన్నటువంటి అతని జీవితంలో దేవుడు ధైర్యాన్ని నింపాడు. కన్ఫర్మేషన్ అడిగాడు, అయినా దేవుడు అతను కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇది దేవుని యొక్క చిత్తము, దేవుడు తోడుగున్నాడని అతనికి నమ్మకం కలిగిందో వీరోచితమైన కార్యాలు చేయడానికి ఆయన పూనుకున్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క సమకూర్పును మనం చూడాలంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆవరించాలి. కృప మనకు తోడై ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొన్ను అనే దేవదూత మరీతో చెప్పినట్లుగా ఆ శక్తి మనల్ని ఆవరించినప్పుడు, కమ్ముకొన్నప్పుడు మనము ముందుకు నడిచేవారిగా ఉంటాం. 14వ అధ్యాయం 19వ వచనం సంసోను జీవితాన్ని కూడా చూద్దామా? 14వ అధ్యాయం 19వ వచనం న్యాయాధిపతుల్లోనే 14:19 యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తను విప్పుడు గత భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చాను. అనగా శత్రువుల మీద పగ తీర్చుకునేటువంటి అవకాశము లేదా అటువంటి యొక్క శక్తి సంసోనుకు కలిగినట్లుగా శత్రువులను హతమార్చడానికి, శత్రు యొక్క ఎత్తుగడలను ముందుగానే పసిగట్టి వారిని జయించడానికి సంసోను జీవితంలో దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని కాలంలో కూడా కొన్ని సంవత్సరాలు దేశం నెమ్మది పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో సౌలును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సౌలు మనందరికీ తెలిసిన వాడే కదా. కీషు కుమారుడైన సౌలు అతను వాస్తవానికి ఎలాంటి వాడు? పిరికితనం కలిగినటువంటి వాడిగానే కనపడుతున్నాడు. గార్ధబాలు ఎదుక్కోవడానికి పోయి వాటిని కూడా సరిగా మరి వెతకలేనటువంటి స్థితిలో వారు ఈ ప్రాంతంలో సమూయేలు ఉన్నాడని, దైవజనుడు ఉన్నాడని గ్రహించి అతని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి రావడం మనం గమనిస్తాం. కాబట్టి మన యొక్క పరిస్థితులు, మన గతం ఏదైనప్పటికీ దేవునితో మనం ఎన్కౌంటర్ చేయబడినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క ఆవరింపు మన మీదకి రావటం ద్వారా వీరోచితమైన కార్యాలు చేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా దావీదు ఇక్కడ కనపడతాడు. దావీదు మీద తైలం పోసినప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చదువుదామా ఆ మాట? సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం కదా. దావీదు జీవితంలో కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో చిన్నోడని చిన్న చూపు, అన్నోళ్ళేమో చక్కగా ఆర్మీలో పనిచేస్తున్నారు, 3 ఆర్మీలో పనిచేస్తున్నారు. వాస్తవానికి దావీదు కూడా సౌలు ఆయుధాలు మోయేవాడిగానే ఉన్నాడు కదా, తర్ఫీదు అవుతున్నాడు, యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాడు. కానీ అన్నలు ఏమంటున్నారు? నువ్వు ఆ చిన్న మందిని వదిలిపెట్టావేంటి? నీ ప్లేస్ ఏంటో తెలుసా? ఎప్పుడూ పశువులు కాసుకోవటమే, ఈ స్థలానికి రావటం నీకు కుదరదు అన్నట్లుగా ఇంట్లో కుటుంబీకులే అణిచివేత గురి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం కృంగిపోవచ్చు. కానీ యెహోవా ఆత్మ మనకు తోడుగా ఉంటే, ఆయన ఆత్మ మన మీదకు బలముగా వస్తే, హల్లెలూయా, సౌలు చేయలేని పనులు, గొప్ప గొప్ప పనులు దావీదు ద్వారా దేవుడు జరిగించాడు. దేవుడే కోరుకొని సౌలు నిలబెట్టిన, సౌలు చేయలేని అనేకమైనటువంటి పనులు
దావీదు చేయగలిగాడు. కారణం ఏంటంటే యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా. కాబట్టి దేవుని ఆత్మ బలముగా మన మీద రావడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉంటే దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాం. ప్రభు దగ్గర అడుగుతున్నాం, అయ్యా నీ శక్తితో నింపు, నీ శక్తితో నింపు. నిజంగా శక్తిని ఇస్తే నిలబడగలిగేంత సామర్థ్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి. దేవుని ఎదుట ఏ దుష్కార్యం లేకుండా మన హృదయాలను పరిశుద్ధపరచుకొని ఉన్నప్పుడు, ఏ అవిధేయత లేకుండా ఉన్నప్పుడు, దీనులుగా మనం ఉన్నప్పుడు దేవుడు తన యొక్క శక్తితో మనల్ని నింపుతాడు. ఆయన పని కొరకు మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు అడుగడుగున మనము చూస్తవచ్చు. ఆది అపోస్తుల కాలంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు చూస్తూనే వచ్చాము. శిష్యులు వారి సామర్థ్యం చాలా కొద్దిగే, కానీ దేవుడు వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఎప్పుడు? పునరుద్ధాన అనుభవం తర్వాత. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆత్మను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన తర్వాత, ఒకప్పుడు భయపడుతూ బ్రతికిన ఆ శిష్యులే సమాజ మందిరాల్లో పెద్ద పెద్ద సభల్లో నిలబడి యేసే క్రీస్తు అని ప్రకటించారు. నజరేయుడైన యేసుని మీరు సిలువేసి చంపారు, దానికి మేమే సాక్షులము. అయితే దేవుడు ఆయన్ను మృతుల్లో నుంచి లేపాడని సాక్ష్యం ఇవ్వగలిగినంత గొప్ప ధైర్యం ఎప్పుడొచ్చింది? ఆత్మతో నింపబడ్డప్పుడు. హల్లెలూయా. తిరిగితనం గల ఆత్మ ఎప్పుడు దూరం అవుతుంది? ఆత్మతో ఆత్మాభిషేకం మనం పొందుకున్నప్పుడు సహజంగా మనం అందరం రక్షించబడ్డవారమే. దేవుని వాక్యం చదువుతున్నాం, బలలో చేవేస్తున్నాం. కానీ కొన్నిసార్లు భయం ఆవరిస్తూ ఉంది, పిరికితనం ఆవరిస్తూ ఉంది. అది పోవాలంటే పునరుద్ధాన అనుభవం కావాలి. పరిశుద్ధాత్ముడు మన మీదకు, మనలోనికి, మనతో కలిసి ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు మనకు గొప్ప ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. అట్లా ప్రతి భక్తుల జీవితాల్లో అడుగడుగును మనం చూస్తూ ఉంటే ఎన్నో ఉదాహరణలు మనకు కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలుసు, అయినా ఊరక జ్ఞాపకం చేస్తున్నాను. 200 ప్రసంగాలు పరిశుద్ధాత్మ గురించి విన్న మీరు మరలా ఏమి తెలియనట్లుగానే వింటున్నారు, కానీ లోపల మాత్రం అది రగులుతూ ఉంటుంది. ఏమండి? ఆ వాక్యం కోట్ చేస్తున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు విన్న జ్ఞాపకాలను మరలా రేకెత్తిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అటువంటి గొప్ప శక్తితో మనం నింపబడటానికి భక్తులను ఏ రీతిగా వారు ముందుకు నడిపించాడో ప్రభు, ఆ రీతిగా మనల్ని కూడా ఆయన నడిపిస్తాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, సదాకాలం అంతా ఉంటానని వాగ్దానం చేశాడు. రాబో దినాలన్నీ ప్రతికూలతలే. నైజీరియాలో చూస్తున్నాం కదా, నైజీరియా ఊచకోతలు కోస్తూ ఉన్నారు. క్రీస్తు కోసం నిలబడ్డారు, వారు ఆరాధిస్తున్నారు. మనము మణిపూర్ గురించి విన్నాం, చూసాం. అక్కడ సేవ చేసేటువంటి ఒక సేవకుని యొక్క తల్లి చెప్తా ఉంది, మనం సైన్ బోర్డులు, సిగ్నల్స్కి బోర్డులు పెట్టినట్టుగా పబ్లిక్గానే యేసు ప్రభువుని నమ్ముకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తామని బోర్డులు పెట్టి ఉన్నారంట. కనబడ్డప్పుడు వందనాలు చెప్పుకోవడానికి కూడా లేదంట. ఇప్పటికి స్టిల్ ఈరోజు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది. ఏమండి? ఎన్నో ప్రతికూల పరిస్థితులు, కానీ దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండటాన్ని బట్టి ఆ స్థలాలను వదిలిపెట్టి రాకుండా అక్కడే నిలిచి ఏదో ఒక కారణంతో ఒక్కొక్క వ్యక్తిని కలుసుకొని వారికి స్వార్థ ప్రకటించి ప్రభు కొరకు ఆయత్తపడే సంఘంగా వారిని సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. రేపో మాపో యాంటీ కన్వర్షన్ బిల్లు ఉంది కదండి, అన్ని రాష్ట్రాలకు అది వచ్చేస్తూ ఉంది. చాలా ఫైట్ జరుగుతూ ఉంది. ఏదేమైనా జరగవచ్చు. అయితే ఆ సమయంలో కూడా ఏమండి మనల్ని ధైర్యంతో నింపేది దేవుని యొక్క శక్తే. అధికారుల ముందు నిలబడ్డప్పుడు ఆ సమయంలో మనం ఏమి ఉత్తరం ఇవ్వాలనో దేవుని ఆత్మ మనకు ఆయన బోధిస్తాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో మనల్ని నిలబెట్టి ముందుకు నడిపించే ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి, మన తరాలకు కూడా అందించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో సామర్థ్యాన్ని కలిగిస్తున్నాడు అన్న సంగతి మనము గుర్తుపట్టి దాన్ని సానబెట్టుకోవాలి. పొయ్యి రగిలించేటప్పుడు ఇప్పుడంతా స్టవ్లు లైటర్ వెలిగిస్తారు. పల్లెటూరులో చిన్న అగ్గిపొల్లు వెలిగించి దాన్ని చిన్నగా పెద్దగా ఊదితే ఆరిపోవచ్చు. దాన్ని చిన్నగా రగిలిస్తా అది చిన్నగా మంట అంటుకున్న తర్వాత ఒక్కొక్క కట్టి దాంట్లో చేరుస్తూ పెద్ద మంటగా దాన్ని సంఘాల్లో కూడా
అటువంటి గొప్ప ఉద్యమం మరలా రగులుతోంది. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ కార్యం మనలో, మన యొక్క తరంలో కూడా అది చూడటానికి, అందులో నడిపించబడటానికి దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉండగా అటువంటి శక్తితో నింపబడి ముందుకు కొనసాగాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఎందరో భక్తులు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క అనుభవాలు, వారికి తోడైన దేవుడే నాకు కూడా తోడై ఉంటాడు. కాబట్టి నేను కూడా ఈ పరిస్థితిలో నిలబడాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు పూలబాట కాదు. దేవుడు మన కోసం ఎంత రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని చేసినా మన యుద్ధం మనదే. ఎవరి యుద్ధం? నీ యుద్ధం నువ్వే చేయాలి. నీ యుద్ధం నువ్వే చేయాలి. యుద్ధం చేస్తే జయమిస్తాడు. యుద్ధం చేస్తే జయమిస్తాడు, ఖచ్చితంగా జయం. నా చేతులకు, నా వేళ్లకు కదా. కాబట్టి ఆ యుద్ధంలో మనం నిలబడడానికి శక్తిని పొందుకోవాలి. యెహోషువ గుర్తొస్తూ ఉన్నాడు. ఒకసారి యెహోషువని చూద్దాం. మోషే 40 సంవత్సరాలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు యెహోషువ వెన్నంటి ఉన్నాడు మోషేని. నూను కుమారుడైన యెహోషువ, ఆయనకి ఇచ్చిన బిరుదేంటి? మోషే పరిచారకుడు. ఎప్పటి వరకు? మోషే చనిపోయినంత వరకు మోషే పరిచారకుడిగానే ఉన్నాడు. నేటి తరంలో కూడా ఇటువంటి యెహోషువలు లేపబడాలి. సంఘాల్లో యెహోషువ లేని కారణాన యుద్ధాలు చేసేటువంటి సామర్థ్యాన్ని చాలా తక్కువగా కలిగి ఉంటూ ఉన్నాం. యెహోషువలు ఏం చేయాలి? దైవజనుని వెంబడిస్తూ ఉన్నాడు. యెహోషువని చూస్తే ఇప్పుడు 70 మంది పెద్దలు ఉన్నారు, ఇందాక చూసాం కదా. అహరోను, హూరులు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా ప్రతి స్థలంలో ఎవరు కనపడతారు? మోషేతో పాటు యెహోషువ కనపడతాడు. కొండ మీదకి వెళ్తే అక్కడ కనపడతాడు, ప్రత్యక్ష గుడారానికి వెళ్తే అక్కడ కనపడతాడు. మోషే ఎక్కడుంటే అక్కడ వెనువెంటనే ఎవరుంటారు? యెహోషువ ఉంటారు. మోషే తర్వాత నాయకత్వాన్ని నడిపించడానికి మోషే పిల్లలకి ఇవ్వలేదు, కానీ వీరోచితంగా పోరాడగలిగిన, ఆ యుద్ధ పటిమన కలిగినటువంటి యెహోషువలకు దేవుడు ఆ నాయకత్వాన్ని అప్పగిస్తాడు. రాగల దినాల్లో గొప్ప యెహోషువలు మన సంఘాల్లో కూడా బయలుదేరి యెహోవా యుద్ధాలను జరిగించే వారిగా బయలుదేరాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు యుద్ధమే లేనప్పుడు జయం అపజయం ఎక్కడి నుంచి వస్తుంది? యుద్ధమే లేనప్పుడు జయం అపజయం ఉంటుందా? గెలుపోటములు ఉంటాయా? మరి మనం యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. యుద్ధానికి వెళ్తే గెలిచాడనో ఓడిపోయాడనో ఏదో ఒక వార్త వినపడుద్ది. ప్రభు గెలుపునిచ్చాడో ఓటమినిచ్చాడో నువ్వు చూడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యుద్ధంలోనికి వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన మన యుద్ధం శరీరులతో కాదు, కానీ ఎఫెసు పత్రిక ప్రకారం అంధకార సంబంధులకు. కాబట్టి ఈ యొక్క పోరాటంలో అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు సమూహాలుగా వస్తున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? సమూహాలుగా వస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? సమూహంగా బయలుదేరి యుద్ధం చేయాలి. ఒంటరికి వెళ్తే ఓటమి పాలయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే సంఘంగా మనం కలిసి చేసేటువంటి ఈ యుద్ధంలో ఖచ్చితమైన జయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని దీర్ఘ ప్రార్థనలు ఎప్పుడు బలిపీఠం మీద నిప్పు మండుతూ ఉన్నట్లుగానే సంఘంలో ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ అవి మండుతూ ఉన్నాయి. దేవుడు తప్పక మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నిపుణత కలిగినటువంటి వ్యక్తులుగా, ఈ సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా, సంఘాల్లో యెహోషువ లాంటి వ్యక్తులుగా, దేవుని యుద్ధాలను జరిగించేవారిగా, యాజకుడేమో మోషే నాయకుడేమో కొండ మీద నుండి ప్రార్థన చేస్తామంటే కొండ కింద ఉన్నటువంటి లోయల్లో ఎవరు యుద్ధం చేయాలి? యెహోషువలు యుద్ధం చేయాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారా? అందరూ యుద్ధాలు చేస్తున్నారా? ఏమండి, మన ప్రతి యుద్ధానికి ప్రార్థన బలం కావాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా, పరిశుద్ధులు ప్రార్థిస్తూ ఉండగా యుద్ధం చేయగలిగినటువంటి నైపుణ్యత కలిగినటువంటి యవనస్తులు సంఘాల్లో లేపబడాలి. అప్పుడే త్వరితగతమైనటువంటి విజయాన్ని మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిపుణతనిచ్చి పిలిచి వారికి ఆత్మను అనుగ్రహించి
వారి చేత కార్యాలు చేయించుకున్నట్లుగా మన సంఘంలో కూడా ఆత్మపూర్ణులైనటువంటి వ్యక్తులను దేవుడు వాడుకొని ఈ తరానికి సేవ చేయనట్లు పరిశుద్ధాత్మ కార్యములు మనలో మెండుగా జరుగునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరు పరిశుద్ధులను, ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులను సామర్థ్యాన్ని ఇచ్చి మీరు ఏ రీతిగా వాడుకున్నారో, ఆయా కాలాలు ప్రతికూలతలో ఉన్నాయి, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి, అయినా మీ ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు, ఆవహించినప్పుడు, మీరు వారితో ఉన్నప్పుడు ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారో లేఖనాల్లో నుంచి కొన్ని భాగాలు చూడగలిగా. నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నేటి తరంలో యెహోషువ లాగా మేము కూడా నిలబడాలి. ప్రత్యక్ష గుడారములు సేవ చేయగలిగిన వారిగా, ప్రార్థనలు కనిపెట్టుకోగలిగిన వారిగా, దేవుని యుద్ధాలు చేయగలిగిన వారిగా, దేవుని ఉపకరణాలు చేయగలిగిన వారిగా, వాటిని కాపాడేవారిగా, లేవీలకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు పలు విధాలుగా ఉన్నట్లుగా సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను తీసుకొని ఆయన పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తూ దేవుని శక్తి పొందుకొని ఈ తరానికి సేవ చేయగలిగినటువంటి వ్యక్తులు మీరు సమృద్ధిగా లేపమని, కృపతో నింపమని, సమాధానకర్త నీకు మహిమ చెల్లిస్తూ దేశము మా కాలంలో నెమ్మది పొందడానికి వాక్యముతో ప్రజలను సమాధానపరచునట్లుగా కృపను అనుగ్రహించాలి. యెహోషాపాతు తనకు కలిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో ప్రజలందరికీ ఆయా ఊరిలో, గ్రామాల్లో పెద్దలను ఏర్పాటు చేసి ధర్మశాస్త్రాన్ని బోధింపజేసి చెడుతనమంతా తొలగిపోయేటట్లుగా చేశాడు. మా కుటుంబాల్లో, మా వంశాల్లో, మా పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్కు ప్రకటించుట ద్వారా మనుషుల్లో ఉన్న అజ్ఞానం, చీకటి తొలగిపోయి ఆత్మపూర్ణులుగా అవ్వడానికి నీ కృప హెచ్చుకొండునట్లుగా ఆశీర్వదించి కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో నింపమని వేడుకుంటున్నాం. దయగల స్వామి, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ దినదేమిలతో ఆశీర్వదించమని, ఆత్మపూర్ణులుగా చేసి వాడుకొనమని, సామర్థ్యాన్ని కలుగు చేసి వాడుకొనమని, నీ చేతిలో బలమైన పాత్రలుగా, వ్యక్తులుగా మార్చబడ్డానికి కృపను అనుగ్రహించి మేలులతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.